Morning, guys. Hello. Good morning, sir. నిన్నటి క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? యాహ్! 5 ప్రాబ్లమ్ చేశారా? నెక్స్ట్ వన్ పేజీ నంబర్ 57 ఓపెన్ చేయండి. ప్రాబ్లమ్ నంబర్ 6 విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్. ఓకే. సో, నిన్న 5 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం జనరల్ ప్రాబ్లమ్స్. ఈరోజు వచ్చేసి మనకేంటంటే కాలేజ్ అకౌంటింగ్ గాని, స్కూల్ అకౌంటింగ్ గాని, హాస్పిటల్ అకౌంటింగ్ గాని ఎలా మెయింటైన్ చేయాలి? సర్వీస్ ఓరియెంటెడ్ కాబట్టి ప్రతి కంపెనీలో కూడా మంత్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఏ బిజినెస్ మీరు స్టార్ట్ చేసినా డిపార్ట్‌మెంట్స్ కామన్. మీరు గమనించండి. ఈ డిపార్ట్‌మెంట్స్ అనేటివి ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంత ఎక్స్‌పెన్స్ వస్తుంది, ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుందనేది చాలా ఇంపార్టెంట్ కిందకొస్తుంది. ప్రతి కంపెనీలో డిపార్ట్‌మెంట్స్ వైస్‌గా ఎక్స్‌పెన్సెస్, డిపార్ట్‌మెంట్స్ వైస్‌గా ఇన్‌కమ్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. ఇప్పుడు హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, ఆర్&డి డిపార్ట్‌మెంట్ ఇలా చాలా ఉంటాయి. బట్ ఎన్ని ఉన్నా కూడా ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుంది, ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంత ఎక్స్‌పెన్స్ జరుగుతుందనేది చాలా ఇంపార్టెంట్ కిందకొస్తుంది. ఎందుకిలా మెయింటైన్ చేయాలి అంటే, మీ ఓనర్స్ వచ్చి అడుగుతారు. బాబు ఈ మంత్‌లో ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్స్ ఎంత? హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్స్ ఎంత? అనేది మ్యాండేటరీ అన్నమాట. ఓకే. అలా అడిగినప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ అని బయటికి కనిపించకుండా డిపార్ట్‌మెంట్ వైస్‌గా ప్రాఫిట్ అండ్ లాస్‌లో షో చేయాలి. ఆ సెటప్ ఎలా చేయాలనేదే కాన్సెప్ట్. ఆ సెటప్ ఎలా చేయాలనేదే కాన్సెప్ట్ అన్నమాట. సో, ఎలా అనేది చూద్దాం. పేజ్ నంబర్ 57. ఓకే. టాలీ ఓపెన్ చేస్తున్నాను. టాలీ మీద క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా ఏదో ఒక కంపెనీ వస్తది. మీరు రైట్ సైడ్‌లో F3కి వెళ్లి కంపెనీని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసి ఇప్పుడు క్రియేట్ కంపెనీలోకి వెళ్ళాలి. స్క్రీన్ కనపడుతుంది కదా! కన్ఫర్మ్ చేయండి. యాహ్! సో, ఇక్కడ చూడండి. విజ్డమ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్. ఇక్కడ చూడండి. కాలేజ్ ఎక్స్‌పెన్స్, కాలేజ్ ఇన్‌కమ్స్. స్కూల్ ఎక్స్‌పెన్స్, స్కూల్ ఇన్‌కమ్స్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. ఓకే. గుర్తుపెట్టుకోవాలి. సో, ప్రీ డిఫైన్డ్‌గా ఉన్న తర్వాత మనకు ఎక్స్‌ట్రాగా 4 గ్రూప్స్‌లు చేస్తాం. కాలేజ్ ఎక్స్‌పెన్స్, కాలేజ్ ఇన్‌కమ్స్, స్కూల్ ఎక్స్‌పెన్స్, స్కూల్ ఇన్‌కమ్స్. ఆ 28కి ఈ 4 గ్రూప్స్ యాడ్ చేస్తాం. ఓకే. డిఫరెన్స్ చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ కాన్సెప్ట్. ఎంటర్, 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 ఎంటర్. యాక్సెప్టర్‌ను సేవ్. ఓకే. ఈ ప్రాబ్లమ్ కూడా సర్వీస్ ఓరియెంటెడే. వీటిని గ్రూప్స్ ప్రాబ్లమ్ అంటారు. ఓకే. రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్టర్‌ను యెస్. ఇప్పుడు క్రియేట్‌లోకి వెళ్ళండి. నిన్నటి వరకు మీరు లెడ్జర్‌లోకి వెళ్లారు. ఈరోజు ప్రాబ్లమ్‌లో గ్రూప్‌లోకి వెళ్తారు ఫస్ట్. ఒక్కొక్క ప్రాబ్లమ్ ఒక్కొక్క కాన్సెప్ట్‌తో ఉంటదమ్మా. అన్నీ ఒకటే ఉండవు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. దాని అండర్‌లోనే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ కాలేజ్ ఇన్‌కమ్స్.
డైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత స్కూల్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఇన్కమ్స్. ఈ విధంగా మనము 4 గ్రూపులు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు లెడ్జర్‌లోకి వెళ్ళండి. ఫస్ట్ క్యాపిటల్‌కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది. ఇప్పుడు కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో, స్కూల్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ట్రావెలింగ్ ఎక్స్‌పెన్స్ ఇవన్నీ కామన్. మీరు గమనించండి, ఇన్వెంటరీ కంపెనీలైనా, సర్వీస్ కంపెనీలైనా మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్ ఇవే ఉంటాయి. ఈ పదాలే ఉంటాయి. నువ్వు ఎక్కడైనా పని చెయి. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఉంటాయి, రూమ్ రెంట్స్ ఉంటాయి, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, అడ్వర్టైజ్‌మెంట్ బిల్, మార్కెటింగ్ బిల్. ఇవి కామన్. బట్ ఇన్‌కమ్స్ పదాలు మారతాయి. ఇన్‌కమ్స్ పదాలు ఏముంటాయి? హాస్పిటల్‌లో ఒక రకమైన ఇన్‌కమ్ పదాలుంటాయి. ఓకే. కాలేజీలో ఒక రకమైన ఇన్‌కమ్ పదాలుంటాయి. స్కూల్‌లో ఒక రకమైన ఇన్‌కమ్ పదాలుంటాయి. చూడండి, అడ్మిషన్ ఫీజ్, ట్యూషన్ ఫీజ్, డొనేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్, మెటీరియల్ ఫీజ్, స్పెషల్ ఫీజ్, పెనాల్టీ ఫీజ్, ఎగ్జామ్ ఫీజ్ ఇలా రకరకాల పదాలతో పిలుస్తారు ఇన్‌కమ్స్‌ని. స్కూల్స్, కాలేజెస్‌లో. అదే హాస్పిటల్ అనుకోండి, ఆపరేషన్ ఫీజ్ రిసీవ్డ్. ఓకే. రూమ్ రెంట్ ఫీజ్ రిసీవ్డ్, మెడిసిన్ ఫీజ్ రిసీవ్డ్. ఓకే. లైక్ కన్సల్టెన్సీ ఫీజ్ రిసీవ్డ్ ఇలా ఉంటాయి. హాస్పిటల్‌లో పనిచేస్తారు. ఇన్‌కమ్ పదాలు మారతాయి. ఇన్‌కమ్స్ పదాలు మారతాయి. బట్ ఎక్స్‌పెన్సెస్ మాత్రం ఎక్కడ పని చేసినా కామన్‌గా అయ్యే ఉంటాయి. వేరేటుండవు. బట్ ఇన్‌కమ్ పదాలు మారతాయి. వర్క్ చేసే ప్లేస్‌ని బట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో సేమ్ సాలరీస్, స్కూల్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీసే, కాలేజ్ ఎక్స్‌పెన్స్‌లో సాలరీసే. మనకు తెలియాలి కదా డిఫరెన్స్. సాలరీస్. ఇక్కడ సీఈ అని ఇవ్వాలి. సీఈ అంటే ఇదేంటి? సీఈ అంటే ఇది కాలేజ్ ఎక్స్‌పెన్స్ సంబంధించిందని. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సా? ఏం తీసుకోవాలి ఇక్కడ? చెప్పండి. ఏం తీసుకోవాలండి? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. సో, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ తీసుకోకూడదు. మన గ్రూప్స్ ఎందుకు చేశాము? అలా డైరెక్ట్‌గా తీసుకోకూడదనే కదా! ఇక్కడ కాలేజ్ ఎక్స్‌పెన్స్ అని తీసుకోవాలి. వచ్చినాయా ఇక్కడ కాలేజ్ ఎక్స్‌పెన్స్ అని? కాలేజ్ ఇన్‌కమ్స్ అంటే ఆ 4 గ్రూప్స్ ఈ 28 గ్రూప్స్‌లో యాడ్ అయ్యుంటాయి. చూడండి. స్కూల్ చూడండి. స్కూల్ వచ్చినాయా? స్కూల్ ఎక్స్‌పెన్స్, స్కూల్ ఇన్‌కమ్స్ ఈ 4 యాడ్ అవుతాయి ఇక్కడ. బట్ ఆ కాలేజ్ ఎక్స్‌పెన్స్ అండర్‌లో ఏముంది? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ ఉంది. అంటే ప్రాఫిట్ అండ్ లాస్‌లో సాలరీస్ అని బయటికి కనిపించకుండా ఈ కాలేజ్ ఎక్స్‌పెన్స్ అనే గ్రూపు ప్రాఫిట్ అండ్ లాస్‌లో కనపడుతది. ఈ కాలేజ్ ఎక్స్‌పెన్సెస్‌ని ఎంటర్ క్లిక్ చేస్తే వాటి లోపల ఉంటాయి లెడ్జెస్ అన్నీ. అది ఎలా అనేది లాస్ట్‌లో చూస్తాం. నెక్స్ట్ రెంట్, సీఈ, కాలేజ్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఆ గ్రూప్‌లో, ఆ డిపార్ట్‌మెంట్‌లో ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ టెలి బిల్, సీఈ, ఎలక్ట్రిసిటీ బిల్, రిజిస్ట్రేషన్ ఫార్మ్స్, ఎవరీ ఎక్స్‌పెన్స్, సీఈ. ఇలా ఆ డిపార్ట్‌మెంట్ కింద వచ్చేటివన్నీ అలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అడ్మిషన్ ఫీస్. సిఐ, సిఐ అంటే కాలేజ్ ఇన్‌కమ్స్ అని అర్థం. ఇక్కడ కాలేజ్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. చూడండి, దాని అండర్‌లో ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ అని ఉంది. సేమ్.
Tuition fees. ఇలా మనం కాలేజ్ ఇన్కమ్ డిపార్ట్మెంట్స్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ సాలరీస్. స్కూల్ ఎక్స్‌పెన్స్ కదా! ఎస్‌సి. ఎస్‌సి అంటే ఇక్కడ స్కూల్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. దాని అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. ఓకే. సో, తర్వాత నెక్స్ట్ రెంట్. ఎస్‌సి స్కూల్ ఎక్స్‌పెన్సెస్. ఎడ్యుకేషన్, హౌస్, ఎలక్ట్రిసిటీ ఎక్స్‌పెన్స్. ఎస్‌సి ఎల్ఈడీ బిల్. ఎస్‌సి ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ డొనేషన్ ఫీస్. ఎస్‌ఐ అంటే స్కూల్ ఇన్‌కమ్స్ అని అర్థం. స్కూల్ ఇన్‌కమ్స్‌లో అండర్‌లో ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. ట్యూషన్స్ ఫీస్. ఎస్‌ఐ. స్పెషల్ ఫీస్. ఎస్‌ఐ. తర్వాత మెటీరియల్ ఫీస్. ఎస్‌ఐ. ఫినాల్. పెట్టుకోవాలి. ఓకే. తర్వాత ఎస్‌కేప్ ఇవ్వాలి. ఇప్పుడు వోచర్స్‌లోకి వెళ్ళాలి. సో, ఫస్ట్ వన్ ఏంటి మనకి? రిసిప్ట్. సో, క్యాపిటల్. ఎంత పెట్టాలండి ఇక్కడ క్యాపిటల్? 5,00,000. 5,00,000. సార్ ఒక చిన్న డౌట్ సార్. హలో. క్యాష్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? పేమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు నిన్నటి ప్రాబ్లమ్స్‌లలో డెబిట్ క్యాషు, డెబిట్ సాలరీస్, క్యాష్ క్రెడిట్, రెంట్ డెబిట్, క్యాష్ క్రెడిట్ ఇలా సింగిల్స్ తీసుకున్నా సేమ్. అలా కాకుండా నామినల్ రూల్ ప్రకారంగా ఆల్‌వేస్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ డెబిటే గదా! ఓకే. అన్నీ డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా? చేయకూడదా? చెప్పండి. చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చా? ఇప్పుడు చేయొచ్చు సార్. సింగిల్ హ్మ్. ఇప్పుడు డెబిట్ సాలరీస్, క్రెడిట్ క్యాష్, రెంట్ డెబిట్, ఓకే. క్రెడిట్ క్యాష్ ఇలా సింగిల్ చేయడం కంటే ఆ 6 లెడ్జర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చు సార్. చేయొచ్చా? చేయొచ్చా? ప్రాబ్లమ్ ఏం లేదుగా. నామినల్ రూల్ ప్రాబ్లం ప్రకారంగా ఆల్‌వేస్ నామినల్ రూల్ ప్రకారంగా ఆల్‌వేస్ అన్ని డెబిటే గదా! టైమ్ అంతే వేస్ట్ కదా ఎందుకు? సార్. వర్క్ స్పీడ్‌గా అవ్వడానికి మనం చేయొచ్చు. ఎలా తెలుస్తుందది? ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ వస్తదో అప్పుడు మనకు తెలుస్తది. చూడు సీఆర్ ఉంది గదా! జస్ట్ డి ఇచ్చి ఎంటర్
నెక్స్ట్ ఏముంది 4,000. ఇలా అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ ఇలా చేయొచ్చు. నువ్వు సింగిల్ తీసుకున్నా అదే లెడ్జర్ అదే ప్రాసెస్. అన్ని తీసుకొని చేసినా ఇలాగే ఉంటుంది. వాల్యూ ప్రైమ్ 5.0. ఇన్కమ్స్ కదా. ఇన్కమ్స్ అంటే రిసిప్ట్ తీసుకోవాలి. ఇప్పుడు యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా అన్ని క్రెడిట్ అవుతాయి ఇన్కమ్స్. ఇక్కడ అన్ని క్రెడిట్ చేద్దాం. అడ్మిషన్ ఎక్స్పెన్స్ 20,000. మళ్ళీ క్రెడిట్ చేయండి. ట్యూషన్స్ ఫీజు ఎస్ఐ 15,000. మళ్ళీ క్రెడిట్ చేయండి. డొనేషన్ ఫీజు ఎస్ఐ 1,000. మళ్ళీ క్రెడిట్ చేయండి. ఎగ్జామ్ ఫీజు ఎస్ఐ 15. అన్ని క్రియేట్ చేసి క్యాష్ డెబిట్ చేయాలి. నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఇన్కమ్స్ అన్ని క్రెడిటే కదా అవుతాయి. సో నెక్స్ట్ మళ్ళీ ఎక్స్పెన్సెస్ కదా పేమెంట్. నామినల్ రూల్ ప్రకారంగా ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ అవుతాయి. సాలరీస్ ఎస్సీ మళ్ళీ డెబిట్ చేయండి. రెంట్ ఎస్సీ. అప్లికేషన్ ఫామ్ ఎక్స్పెన్స్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్స్పెన్స్ ఎస్సీ. టెలి బిల్ ఎస్సీ. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ క్యాష్ చేయాలి. నెక్స్ట్ రిసిప్ట్ ఇన్కమ్ డొనేషన్ ఫీజు ఎస్ఐ. ట్యూషన్ ఫీజు ఎస్ఐ. స్పెషల్ ఫీజు ఎస్ఐ. మెటీరియల్ ఫీజు ఎస్ఐ. పెనాల్టీ ఫీజు 1,000. ఎగ్జామ్ ఫీజ్ ఎస్ఐ 2,300. డెబిట్ క్యాష్. ఓకే. ఇప్పుడు మీరు చేసింటన్ని చూడాలి అంటే ఎస్కేప్ ఇచ్చేసి డే బుక్ లో ఉంటాయి. మీరు చేసింటన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ RTF1 ఎక్స్పాండ్ 73,800. చూస్తారా నిన్నటి 4 ప్రాబ్లమ్స్ మీరు చేసి ఉంటే ఓకే మీకు సాలరీస్ రెంట్ టెలిఫోన్ బిల్ ఇవన్నీ బయటికి కనిపించాయి. కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ లో డిపార్ట్మెంట్స్ కనబడుతుంది. మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు బాబు కాలేజ్ ఎక్స్పెన్స్ ఎంత జరిగింది ఏప్రిల్ మంత్ అంటే 37,000 జరిగింది సార్ అని చెప్తారు. ఏమేమి జరిగాయి దాంట్లో ఉంటే ఎంటర్ ఇచ్చినారంటే లోపల ఉంటాయి. ఎలక్ట్రిసిటీ బిల్ 4,000, రిజిస్ట్రేషన్ 2,000, రెంట్ 8,000, సాలరీస్ 15,000, టెలి బిల్ 5,000, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ 3,000 జరిగిందని చెప్తారు. తర్వాత కాలేజ్ ఇన్కమ్స్ 88,800, అడ్మిషన్ ఫీజు 20,000, డొనేషన్ ఫీజు 50,000, ఎగ్జామ్ ఫీజు 3,800, ట్యూషన్ ఫీజు 15,000 చెప్పాలి. ఇలా మనం సెటప్ చేసుకోవడాన్ని గ్రూప్స్ అంటారు. ఓకే. ఇప్పుడు మీకు ఎవరైనా కస్టమర్స్ ఉన్నారనుకోండి, హైదరాబాద్ కస్టమర్స్, బెంగుళూరు లేకుంటే హైదరాబాద్ సప్లయర్స్. ఓకే. ఇప్పుడు మీ ఓనర్ వచ్చి అడిగినప్పుడు హైదరాబాద్ నుంచి ఎంతమంది సప్లయర్స్ ఉన్నారంటే వాళ్ళ గ్రూప్ ని సెలెక్ట్ చేశారంటే హైదరాబాద్ నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా కనబడుతుంది. సప్లయర్స్ ఎవరెవరు ఉన్నారు, బయర్స్ ఎవరెవరు ఉన్నారు ఇలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. ఈ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి హాస్పిటల్. అక్కడ కూడా 4 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డాష్ బోర్డ్ చూడండి జస్ట్
రిపోర్ట్స్ అని ఒకే చోట కనపడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, రిసిప్ట్ రిజిస్టర్ 3 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పేమెంట్ రిజిస్టర్ 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. చూడండి, వీటిని నెక్స్ట్ ప్రాబ్లం మీరే చేయాలి. జస్ట్ నేను గ్రూప్స్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక హాస్పిటల్ ఉన్నారు ఇక్కడ, స్టార్ స్పెషాలిటీ హాస్పిటల్. ఒక మనిషి బాడీలో ఉన్న ప్రతి పార్ట్‌కు డిపార్ట్‌మెంట్ ఉంటది. ఓకే. న్యూమరాలజీ డిపార్ట్‌మెంట్, కార్డియాలజీ డిపార్ట్‌మెంట్, గుండెకు, నరాలకి, ఓకే. ఆర్థోపెడిక్స్, ఆన్కాలజీ, ఓకే. లివర్, ఇలా ప్రతి డిపార్ట్‌మెంట్ మనిషి ప్రతి పార్ట్‌లో డిపార్ట్‌మెంట్ ఉంటది. సో, ఏ డిపార్ట్‌మెంట్ నుంచి ఎంత ఎక్స్‌పెన్స్ జరుగుతుంది, ఎంత ఇన్‌కమ్ జరుగుతుందనేది కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో, దీనికి కూడా అంతే, మీరు కొత్తగా కంప్లీట్ చేసుకొని ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్స్ అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. తర్వాత ఆన్కాలజీ, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోండి. ఇన్కమ్స్ కంట్రోల్ ఏరియా, ఇండైరెక్ట్ ఇన్కమ్ తీసుకోండి. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంతే. ఈ 4 గ్రూపులు చేసుకుంటారు. మళ్ళీ లెడ్జర్‌కొస్తారు. దానికి లాగానే చేయాలి. కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోండి. నేను జస్ట్ చూపిస్తున్నాను. రెంట్, ఆర్థో, డిఈ అని పెట్టుకోండి. ఇది ఆర్థో డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ ఇలా తీసుకోండి. నెక్స్ట్ రెంట్, ఆన్కాలజీ, ఆన్కో, డిఈ, ఆన్కాలజీ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోండి. ఓకే. సో, డిఐ, ఆర్థోపెడిక్స్ డిపార్ట్‌మెంట్ ఇన్కమ్స్. డాక్టర్స్ ఫీస్, ఆన్కో, డిఈ, డిఐ, ఆన్కాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్కమ్స్ ఇలా తీసుకోవాలి. తీసుకొని ఏ డిపార్ట్‌మెంట్ కింద ఆ డిపార్ట్‌మెంట్ ఇచ్చేసుకోండి. 2,22,000 వస్తుంది. క్లియరా? ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడు ప్రాబ్లమ్‌లో అయితే మనం ఇండివిడ్యువల్‌గా గ్రూప్స్ క్రియేట్ చేసాం. సో, సాలరీ కానీ, రెంట్ కానీ రిపీటెడ్ అయినా ఇండివిడ్యువల్ గ్రూప్స్‌లోనే అవి స్టోర్ అయ్యి ఉన్నాయి. లాస్ట్ టైమ్ ట్రావెలింగ్ ఎక్స్‌పెన్సెస్ సిట్యుయేషన్ బట్టి డైరెక్ట్‌లో ఉండొచ్చు, ఇండైరెక్ట్‌లో ఉండొచ్చు అని చెప్పారు. హ్మ్. అప్పుడు ఎలా సార్ అది? అంటే వోచర్‌లో మనం ఒకే నేమ్‌ని రెండిటికి అట్లా అంటే మన అండర్ అన్న కాడ ఏదైనా ఒకటే కదా మీరు సార్ ఇస్తాం. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని ఇస్తాం. ఫ్యాక్టరీలో పనిచేస్తే డైరెక్ట్, ఆఫీసర్ పనిచేస్తే ఇండైరెక్ట్ అంతే. సార్ ఎట్ ఎ టైమ్ ఒకేసారి రాదు సార్ అట్లాగా? 2 సార్లు లెడ్జర్ ఛాన్సెస్ ఉన్నాయి. చేసుకోండి. 2 లెడ్జర్స్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఫ్యాక్టరీ ఓకే అయితే సార్. ఫ్యాక్టరీ పక్కన ఫ్యాక్టరీ పెట్టుకోండి. ఓకే. ఓకే పక్కనే. సార్. ఓకే సార్. లేదంటే ఆఫీస్ అని పెట్టుకోండి. 2 మెయింటైన్ చేయొచ్చు. దానేముంది? ఓకే సార్. డన్ సార్. సార్ ఎగ్జాంపుల్‌గా ఇట్లా స్టూడెంట్స్‌ని తీసుకొచ్చే బస్ ఉంటది కదా సార్! అది కూడా ట్రావెల్ ఎక్స్‌పెన్సెసే కదా! ట్రావెల్ దానికి ఎక్స్‌పెన్సెసే. ఇప్పుడు ఇండైరెక్ట్ మీరు వస్తదా? డైరెక్ట్ వస్తదా? చూడండి, ఇండైరెక్ట్‌గా వస్తది. మీరు పర్టిక్యులర్‌గా ఒక ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీలో పనిచేస్తే డైరెక్ట్. అలా ఒక తయారు చేసే ప్రాజెక్ట్ కంపెనీ కాకుండా మీరు ఎక్కడ పని చేసినా ఇండైరెక్టే. గుర్తుపెట్టుకోండి. ఓకే.
మీరు కాలేజీలో పని చేయండి, స్కూల్లో పని చేయండి, ఆఫీసులో పని చేయండి, కంపెనీలో పని చేయండి, ఎక్కడైనా ఓకే. ఇండైరెక్ట్ వస్తది. ఒక్క ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్న కంపెనీలో పనిచేస్తేనే డైరెక్ట్. ఓకే. Yes, sir. యాహ్! డన్ గైస్. అవి చేసేయండి. టుమారో మనకి బిల్ వైస్ మెయింటెనెన్స్ ఎలా చేయాలో చెప్పుకుందాం. ఓకే. మధ్య మధ్యలో టెక్నికల్ కూడా పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాను. ఇది స్టార్టింగే కదా! ఇప్పుడే వద్దు. ఫర్దర్ కొద్ది రోజుల్లోనే చెప్తా. ఓకే గైస్.